ఒక ఊర్లో ఒక పెద్ద ఆయన అన్నదానం చేస్తూ ఉన్నాడు. ఆయనకు ఎంత కష్టం వచ్చినా ప్రతిరోజు అన్నదానం చేసేవాడు. ఓ రోజు అన్నదానం జరుగుతా ఉంటే నాగుపాము ఒక గద్దెను తీసుకొని పోతా ఉన్నింది. పొరపాటున నాగుపాము విషయం అన్నం తినేవారి ప్లేట్లో పడిపోతే ఊరు చనిపోతాడు. దాంతో ఆ ఊరు రాజు ఏం చేస్తా అంటే, అయ్యా నువ్వు ఇంక మీదట అన్నదానం చేసేదానికి వీలు లేదు అంటాడు. పాపం పెద్ద ఆయనకి చాలా బాధ అయిపోతుంది. ఎందుకంటే అన్నదానం చేయడం అంటే ఆయనకు ఒక ప్యాషన్, ఇష్టము. ఆ తర్వాత చిత్రగుప్తుడు ధర్మరాజు దగ్గరికి పోయి పాపము ఎవరి మీద వేద్దాం స్వామి అంటే, ఆయన పెద్ద ఆయన మీద వేద్దామంటే నోనో వీల్లేదయ్యా అంటాడు. గద్దె మీద వేద్దామంటే నోనో దానికేం సంబంధము అంటాడు. ఎప్పుడు అయితే పాము మీద వేద్దాము అన్నాడు. నో అదే ప్రాణభయంతో వస్తా ఉంది, దాని మీద ఎందుకు అంటాడు. అయితే ఈ అకౌంట్ ఎవరి మీద వేద్దాం స్వామి అంటే, ఈ అకౌంట్ పక్కలో పెట్టు మళ్ళీ చూద్దాము నేను చెప్పినప్పుడు అంటాడు. ఎప్పుడు తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ ఆ పెద్ద ఆయన రాజుతో పర్మిషన్ తీసుకొని అన్నదానాన్ని తిరిగి ప్రారంభిస్తాడు. ఓ రోజు ఒక ముసలి జంట ఆ ఊరికి వచ్చి, ఇక్కడ అన్నదానం చేస్తారంటే వారంగా అన్నం తినలేదు, అడ్రస్ చెప్పండి అని ఒక జాగాలో నలుగురు కూర్చొని ఉంటే వాళ్ళని అడుగుతారు. ఆ జాగాలో అన్నం వేస్తారు, పోయి తినండి బాగుంటుంది, కాకపోతే తిన్నాక చచ్చిపోతారు అంటారు ఆ నలుగురు. ఆ ముసలి దంపతులు పాపం భయపడి అన్నం తినకుండా బయటికి పోతారు. యముడు వెంటనే చిత్రగుప్తుని పిలిచే, ఆ పాపం ఎవరి అకౌంట్లో వేయాలంటివి కదా, ఈ నలుగురు మీద వేసేయ్యే, వీళ్ళు పెట్టరు, పెట్టే వాళ్ళని పెట్టనీరు అని అంటాడు. కాబట్టి సాయం చేసే వాళ్ళను మనము ఏమంటే అది అనకూడదు. ఊరికి ఏదో ఒకటి మాట్లాడి ట్వీట్ చేసే వాళ్ళని అసలు మనం పట్టించుకోవద్దు. మన పని మనం చేసుకోవని పోదాం.